హాయ్ ఫ్రెండ్స్, ఇది నాగరసాని కూర. ఇది మొలేద్దామని తెచ్చాను నేను. మనకి ఇంట్లో లేదు. ఇదిగో ఒకసారి చూడండి, నాగరసాని కూర పువ్వులు ఇది ఇలా ఉంటుంది చూడండి. ఈ కూర ఒకసారి చూడండి, చాలా మంచిది. పొలాలలో దొరికిద్ది. మేము పొలాల్లో పనులకు వెళ్తాం కాబట్టి మాకు దొరికింది. ఒకసారి చూడండి కూర. ఇందులో మామూలుగా మన తోటకూరలో ఎట్లా వేసుకుంటామో అన్నీ అట్లాగే వేసాను. కానీ మామిడికాయ ముక్క ఫ్రెండ్స్, ఇది మామిడికాయ ముక్క. ఈ ముక్క మట్టికి చక్కగా పచ్చి మామిడికాయ అంటే ఇప్పుడు దొరుకుతాయి కదా ఈ పునాస మామిడికాయలు, అది ముక్క దంచి వేసాను ఫ్రెండ్స్ ఇందులో. అంటే ఎడమంటే 2 ముక్కలు దంచి వేసాను ఇందులో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కూర అసలు తినాలి. మనం ఈ టైం అప్పుడు ఆషాఢం శ్రావణం ఇప్పుడే ఉంటాయి. ఇది తినాలి అసలు. ఈ కూర తింటే మటుకు చాలా మనిషికి మటుకి కొంచెం ఎట్టుందా ఆకుకూరలు తినాలి ఫ్రెండ్స్. ఎట్టుందా నూనె ఎక్కువ వేయలేదు నేను. నూనె ఎక్కువ వేసి మీరు చేసుకోండి ఫ్రెండ్స్, కానీ నేనైతే వేయలేదు. ఇంకా కొంచెం మగ్గాలి. ఇందులో కారం అనేది వేయకూడదు, ఎండుమిరకాయలే వేయాలి. పసుపు అన్నీ వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నాగరసాని కూర ఇది. నాగరసాని కూర తినాలి ఫ్రెండ్స్. తింటేనే మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మంచిది ఏదో చెడ్డది ఏదో ఏం తింటున్నామో ఏంటో తెలియని ప్రదేశం మంది. కానీ మేమంటే పొలాలలో దొరుకుతాం కాబట్టి మాకు దొరుకుతున్నాయి, మేము తింటున్నాం. కానీ మీకు ఎక్కడైనా మార్కెట్లలో గట్ట వస్తే మటుకి మొదలొద్దు, తినండి ఫ్రెండ్స్. మంచిగా మనం అందరం మంచిగా ఉండాలి. సరేనా ఫ్రెండ్స్? ఉంటా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.